నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. దేశ రాజధాని ప్రస్తుతం అట్టుడుగుతోంది. దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా కదిలి వస్తోంది. ఓవైపు పంజాబ్, హర్యానా నుంచి కూడా రైతులు కూడా కదం దొక్కుతున్నారు. మరోవైపు యువతకు దేశమంతా కూడా మద్దతు పలుకుతోంది. లాఠీలు విరుగుతున్నా, అక్కడ పోలీసులు హింసాకాండకు చెలరేగుతున్నా కూడా ఇవాళ వాళ్ళకి దేశమంతా, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతుగా నిలుస్తూ వాళ్ళకి ఆహారం పంపుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. మరోవైపు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇవాళ మౌనంగా ఉండిపోతున్నటువంటి సిట్యుయేషన్స్ కూడా ఉంది. అసలు ఎక్కడ తప్పిదం జరిగింది? ఎందుకు యువత కదిలి వస్తోంది? ఇవాళ ఆఫ్టర్ ఆల్ ఒక సీజేపీ అని ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ నడిపితే, ఆ సీజేపీకి సంబంధించినటువంటి పార్టీ పిలుపుతో ఇంత భారీ స్థాయిలో స్పందన రావడానికి గల కారణాలేంటి? మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున మద్దతిస్తున్నటువంటి నేపథ్యాన్ని ఏ విధంగా చూడాలి? సో నిజంగానే ఇవాళ జెన్‌జీ మూవ్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోయే అవకాశాలున్నాయి? మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఏంటి సార్ ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం గమనిస్తే యువత పెద్ద ఎత్తున కదిలి వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. పోలీసులు పెద్ద ఎత్తున లాఠీలు విరగ్గొడుతున్నా కూడా తగ్గేదేలే అంటూ కూడా అక్కడే జంతర్ మంతర్ దగ్గర భీష్మించుకొని కూర్చున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏంటి అసలు నిజంగానే ఈ ఉద్యమం చూస్తుంటే, భారీ వచ్చినటువంటి ఈ యొక్క ప్రజలను, యువతను చూస్తుంటే జెన్‌జీ ఉద్యమం ఏమన్నా తప్పదు మన దేశంలో అని ఏమన్నా అనిపిస్తోందా సార్? అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని సునిశ్చితంగా గమనించినట్టయితే పార్టీలకు అతీతంగా ఇట్ ఈస్ అన్ అలార్మింగ్ సిట్యుయేషన్. హ్మ్. అభిజిత్ దీప్కే అనే అతను అసలు ఎక్కడో అమెరికా నుంచి మే 16న సోషల్ మీడియా వేదికగా ఒక పిలిపిస్తే 78 అవర్స్‌లో 30 లాక్స్ ఫాలోవర్స్. హ్మ్. ఎలా సాధ్యం? ఎందుకు సాధ్యం? అతను ఎవరో తెలీదు. బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలీదు. అసలు క్రెడిబిలిటీస్ తెలీదు. కానీ హ్మ్. యువత అంత అత్యాదరణగా ఎందుకొచ్చింది? నంబర్ 1. నంబర్ 2, కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టగానే లైట్‌గా తీసుకున్నారు. కొంతమంది కామెడీగా తీసుకున్నారు. కొంతమంది సర్కాస్టిక్‌గా తీసుకున్నారు. కానీ వాళ్ళు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో అంశాలు కొంతమంది యువతకి బాగా అట్రాక్ట్ చేసింది. హ్మ్. అంటే ఈడీ, సీబీఐ లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇటువంటి ప్రభుత్వ రంగానికి సంబంధించిన ప్రముఖులు, వ్యవస్థలు కొన్ని పార్టీలకి మద్దతుగా ఉండటం అనేది ప్రధానంగా వాళ్ళు ఫోకస్ చేసినటువంటి అంశం. హ్మ్. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్ అయిన తర్వాత ఒక పార్టీకి రాజ్యసభ మెంబర్‌గా ఎళ్ళటం, ఈడీలు దాడులు చేపించడం, సీబీఐలు ఇట్లా వ్యవస్థలో ఉన్న రియలిస్టిక్ లోపాలను ఎత్తి చూపటంలో యువత అట్రాక్ట్ అయ్యారు. హ్మ్. అప్పట్లో అనుకున్నారు అతను ఎవడో తెలీదు, ఎక్కడుంటాడో, బోస్టన్‌లో పబ్లిక్ రిలేషన్స్‌లో చదివాడని అంటున్నారు. అవును. సరే, బేసికల్‌గా మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. హ్మ్. ఈ కాలక్రమంలో అతను మళ్ళీ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అతనికి లభించిన ఆదరణ, నెల రోజుల నుంచి ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమ నేపథ్యం. అంటే ఇక్కడ ప్రధానమైన విశ్లేషణ ఏం చేయాలంటే, ఇతనికి బ్యాక్‌గ్రౌండ్ తెలియకుండానే ఇంతమంది యూత్ ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? హ్మ్. అంటే నిజంగానే అట్రాక్ట్ అయ్యేంత ఫ్రస్ట్రేషన్ యూత్‌లో ఎందుకొచ్చింది? హ్మ్. వేర్ వెంట్ రాంగ్? వాట్ వెంట్ రాంగ్? అనేది ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ ఎ రియల్ అలార్మింగ్ సిట్యుయేషన్ అని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇప్పుడు ప్రధానంగా 2011లో మనం గుర్తుపెట్టుకుంటే అన్నా హజారే హ్మ్. ఒక ఉద్యమం లేవనెత్తినప్పుడు అవును. ఆయన ఒక తెలిసిన వ్యక్తి. యాంటీ కరప్షన్ మూవ్‌మెంట్ యాంటీ కరప్షన్ మూవ్‌మెంట్. ఆయనకొక క్రెడిబిలిటీ ఉంది. ఆయనతో పాటుగా మన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుత అధ్యక్షులు యెస్. గాని, అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ గాని, కిరణ్ బేడీ గాని, నాగేంద్ర యాదవ్ గాని, ఇటువంటి ప్రముఖ వ్యక్తులు ఆ ఉద్యమంలో జాయిన్ అయ్యారు. వీళ్ళందరి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నేపథ్యం ఏంటి? పరిస్థితి ఏంటి? అందరికీ తెలుసు గాబట్టి ఆ ఉద్యమానికి మంచి ఆదరణ వచ్చింది. ఇక్కడ అంటే కంపేర్ వాళ్ళ చేస్తే వాళ్ళ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్స్ తెలుసు కాబట్టి. వి నో వాట్ దే ఆర్. హ్మ్. కానీ ఇక్కడ కంపేర్ చేస్తే ఒక అమెరికాలో ఉన్న వ్యక్తి ఒక సోషల్ మీడియాలో పిలిపిస్తే లక్షల మంది ఎందుకొచ్చారు? కానీ కాదు సార్, ఇక్కడ మీరు అన్నా హజారే గారితో పోలుస్తున్నారు. ఇవాళ సోనం వాంగ్‌చుక్ గారు 20 రోజుల పాటు దీక్ష చేస్తే కనీసం ప్రభుత్వంలో స్పందన లేదు. అక్కడికే వస్తున్నాను నేను. ఇప్పుడు ఇదొక ఎగ్జాంపుల్ నేను చెప్పాను. హ్మ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉదయనిధి స్టాలిన్ గాని, రాహుల్ గాంధీ గాని, ఇంకా కొంతమంది యువ నేతలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. వాళ్ళు పిలిపిస్తే ఉద్యమం వచ్చిందంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ మనకు తెలుసు. వాళ్ళ క్రెడిబిలిటీ తెలుసు. ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు. ఎలా తీసుకెళ్తారో తెలుసు. వ్యూహం ఏంటో తెలుసు. ఫ్యూచర్ ఏ విధంగా గైడ్ చేస్తారో తెలుసు. లీడ్ చేస్తారో తెలుసు. హ్మ్. మద్దతు వచ్చిందంటే యెస్ దేర్ ఈస్ ఎ మీనింగ్.
ఇక్కడ ఈ 2 విషయాలు నేను ఈ పర్టిక్యులర్ ఒక యువతకి సంబంధించిన అభిజిత్‌తో కంపేర్ చేస్తే హ్మ్. ఏమీ తెలియకుండా ఎందుకు ఇంత ఉద్యమం మూవ్‌మెంట్ అట్రాక్ట్ అయ్యారు? అంటే యువతలో అయితే అన్రెస్ట్ ఉంది కాబట్టి అన్రెస్ట్ ఆ అన్రెస్ట్‌ని అభిజిత్ క్యాప్చర్ చేసుకున్నారు. అన్రెస్ట్‌ని అణచివేయటం కంటే కూడా అడ్రెస్ చేయటం అనేది ఇంపార్టెంట్. నా ప్రధానమైన సెన్స్ ఆఫ్ దిస్ మై ఒపీనియన్ ఏంటంటే హ్మ్. అడ్రెస్ చేయాల. చేయకపోతే ఏమవుద్దని మనం ఆలోచిద్దాం. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో గాని, హ్మ్. నేపాల్‌లో గాని హ్మ్. చాలా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. నేపాల్‌లో చూసేసరికి యువత ఉద్యమం చేస్తే 74 మంది చనిపోయారు. అవును. ప్రధానమంత్రి రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఒక లెసన్. ఎందుకంత తీవ్రమైన కానీ వ్యతిరేకత మీరేమో అది వచ్చింది? లెసన్ అంటున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు దేశం విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోంది అని వాళ్ళు చెప్తున్నారు. యెస్. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. ఇప్పుడు ఉద్యమం వచ్చినప్పుడు లేదా ఇటువంటి సమస్యలు పైకి వెలుగులోకి వచ్చినప్పుడు ఇది తీవ్రవాద చర్య నంబర్ 1. విదేశీ శక్తులు సపోర్ట్ చేస్తున్నాయి నంబర్ 2. హ్మ్. ఫలానోళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు నంబర్ 3 అని మాత్రమే సరిపెట్టుకొని అణిచివేసే ప్రయత్నం చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేది మనం గ్రహించాల. ఫస్ట్ పాయింట్ యువత ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? ఒక ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ ఎందుకుంది? హ్మ్. వాళ్ళు ఆశించిన విధంగా వ్యవస్థ లేదు. సిస్టమ్ లేదు. ఆ సిస్టమ్ ఉండాలని వాళ్ళు ఎందుకు చెప్పలేదు అంటే గ్రీవియన్సెస్ రిడ్రెసల్ సిస్టమ్ ఏమన్నా ఉందా భారతదేశంలో? హ్మ్. వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవటానికి ప్రభుత్వం ఏమన్నా వాళ్ళకి ఇన్వాల్వ్‌మెంట్ ఉందా? లేదు. మరి అట్లా ఫ్రస్ట్రేషన్ అక్యుములేట్ అయిపోయిన తర్వాత ఇటువంటి ఏదో ఒక వ్యక్తి ఇచ్చిన ఒక పిలుపు మేరకు ఇంతమంది వచ్చి యాజిటేట్ చేస్తున్నారంటే సిస్టమ్‌లో ఎక్కడో లోపం ఉంది. దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అడ్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే కంప్రెస్ చేసి డిప్రెస్ చేయటం వల్ల అంటే పరిష్కారం కాదు. ఉద్యమం ఆగదు, సొల్యూషన్ రాదు. పరిష్కారం రాదు. హ్మ్. దాంతో పాటుగా ఇప్పుడు ఇంకొక అంశం కూడా ఉంది. మీరు ఇంతకుముందు ప్రస్తావించారు. ఈ ఉద్యమానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హ్మ్. అంటే కానీ మీరన్నట్టు ఆ దిశగా ప్రచారం జరుగుతోంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అక్కడ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఒకరు ఆమ్ ఆద్మీ పార్టీ అంటారు. ఒకడు పాకిస్తాన్ అంటాడు. ఇంకోటి అంటాడు. నేనేమంటానంటే దాని మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? యెస్. జునైద్ అనే ఒక వ్యక్తి వీళ్ళకి ఫుడ్ అన్నీ సప్లై చేస్తున్నాడు. హ్మ్. అతనికి ఎవరు సప్లై చేస్తున్నారు? ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయాలంటే ఫండ్స్ అవసరం. ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది ఒక యాంగిల్ మాత్రమే. బట్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ ఫోకస్ పాయింట్. హ్మ్. ఎందుకు యువతలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది? ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తీసుకొస్తే ఆ! ఈ ఉద్యమమే ఉండదు కదా! సొల్యూషన్ అప్రోచ్. నిజంగా వాళ్ళు చెప్తున్న దాంట్లో నీట్ పేపర్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నారు. హ్మ్. ఆ పేపర్స్ లీక్ కాకూడదు అని కోరుకుంటున్నారు యువత. తప్పేముంది? అవును. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. హ్మ్. ఆ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. అట్లానే కరప్షన్ గురించి అడుగుతున్నారు. అలానే భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయని మాట్లాడుతున్నారు. వీటిని అడ్రెస్ చేయవలసిన అవసరం ఉంది గదా! లేకపోతే ఇది దేనికి దారి తీస్తది అనేది చాలా సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం. దీన్ని ఇంతటితో మనం కానీ ఇవాళ ఫండ్స్ వస్తున్నాయని ప్రధానంగా చర్చ మాట్లాడితే ఏం జరుగుతుందంటే, ఇవాళ దేశంలో యువత అభిప్రాయాలకి, వాళ్ళ ఫ్యూచర్ కంటే కూడా ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళ యొక్క మంత్రి పదవే ఇవాళ నరేంద్ర మోదీ గారికి కీలకమైపోయింది. ఇగోకు పోతున్నారు ఒక్క మోదీ గారు. విషయం అండి. హ్మ్. బీజేపీ స్ట్రాటజీ వ్యూహం గమనిస్తే వాళ్ళు ఎవ్వరిని రిజైన్ చేయమని ఎంత లొల్లి ఎవరు చేసినా చేయరు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నేను ఇంకో క్వెషన్ అడుగుతా. 2024 ఎలక్షన్‌లో హ్మ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వానికి 43% ఓటింగ్ శాతం ఇచ్చి ప్రజలు గెలిపించారు. మరి అంటే నేనేమంటానంటే రిమైనింగ్ 57% రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు భారతదేశానికి. హ్మ్. కదా! అవును. మరి ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? ఆయన సక్సెస్‌ఫుల్‌గా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించి ఉంటే ఈ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి? ఆయన యూనివర్సిటీస్ ఎళ్లారు. స్టూడెంట్స్‌తో మాట్లాడుతున్నాడు. మాట్లాడాను అంటున్నారు. అయినా కూడా మరి 57% ఓట్లు ఇచ్చినటువంటి ప్రతిపక్ష నాయకుడు సక్సెస్ కాకపోవటం వల్ల ఈ ఫ్రస్ట్రేషన్ వీళ్ళలో ఎందుకొచ్చిందసలు? హ్మ్. మరి ప్రతిపక్ష నాయకుడు సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసి ఉండుంటే సమస్యలని ఇది రాదు గదా! అక్కడ కూడా ఒక ఫెయిల్యూర్ ఉంది. ప్రభుత్వంపై ఒక అంటే ఫెయిల్యూర్. ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది, యెస్. ప్రతిపక్షాలు ఫెయిల్ అవుతున్నాయి. అదే కదా! దానివల్ల ఈ పరిస్థితి ఏర్పడిందనేది వాస్తవం. హ్మ్. సో ఏంటి ఫైనల్‌గా ప్రభుత్వం ముందున్నటువంటి నెక్స్ట్ సొల్యూషన్ ఆలోచన ఏంటి? అంటే ఏం చేస్తే ఈ యొక్క ఉద్యమానికి ఫుల్ స్టాప్ పడే ఏ అవకాశం ఉంది? సమస్యకైనా సంప్రదింపుల ద్వారా చర్చలు జరగాల. చర్చల ద్వారా సమస్య పరిష్కారంకి ఏర్పడాల అనేది వాస్తవం. అంతే తప్ప ఇగ్నోర్ చేసో, డిప్రెస్ చేసో, కంప్రెస్ చేయాలని చూస్తే మాత్రం
ఉద్యమాలు అణచివేయటం అనేది సాధ్యం కాదు. కానీ ఢిల్లీ పోలీసులు బ్రుటాలిటీ మీద ఏం మాట్లాడతారు సార్? ఇష్టం వచ్చినట్టుగా మహిళల్ని రోడ్ల మీద భద్రత లేకుండా కొట్టడం, వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, యువతని ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయటం, వాళ్ళు లాగిపడేయటం, ఈ ఈ మొత్తం వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా ఇక్కడ మారిన తర్వాత రకరకాల అంశాలు ఉన్నాయండి. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఈ సమస్యకి మద్దతు ఇస్తున్నాను అని అన్నప్పుడు ఉమ్, ప్రధానమంత్రి ఇంటెదురు ధర్నాలో లొల్లో పంచాయతీ చేయకుండా ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇచ్చేది ఉండుంటే జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళేది ఉండే. ఉమ్. మరి ఇదేమి వ్యూహం మళ్ళీ అంటే అంటే ఇప్పుడు దీన్ని రాజకీయం అంటే చేస్తారు. ఇప్పుడు ఈయన కాక్రోచ్ జనతా పార్టీ చెప్పినట్టుగా ఆ మాటల్ని ఈయన సమర్థిస్తున్నాడా? ఉమ్, మరి సమర్థిస్తే ఇక్కడికి రావాలి కదా, మళ్ళీ ఇంకొక దగ్గర దుకాణం ఎందుకు, చర్చ అంటే ఇంకో దగ్గర రచ్చ ఎందుకు? ఉమ్, ఇది ఒక రాజకీయ వ్యూహం. ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ ఈ వీళ్ళ ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు వీళ్ళతో పాటే వచ్చి కూర్చుంటున్నారు. సీనియర్స్ కానీ వీళ్ళు రకరకాల రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ఆప్ ఉంది కాబట్టి ఆప్ మళ్ళీ రాహుల్ గాంధీ వెంట లేదు, అవును. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ అంటే వాళ్ళ పొలిటికల్ ఈక్వేషన్స్ ఈక్వేషన్స్ ఇప్పుడు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ స్కూప్ లో ఇరుక్కునే అవకాశం ఇరుక్కుంటున్నాయి. ఇప్పుడు మరి రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నాడా లేదా అంటే వాళ్ళకి తెలియదు. ఉంది. ఎందుకు మరి ప్రధానమంత్రి ఇంటి దగ్గర ఇవాళ రాహుల్ గాంధీ అరెస్ట్ అవ్వగానే దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నిరసన చేస్తున్నారు. కాదు కదా, అంటే ఇప్పుడు ఏంది విద్యార్థి మీద లాఠీ పెడితే రానటువంటి వాళ్ళందరూ కూడా. బీజేపీ వాళ్ళకి వీళ్ళు మద్దతా కాదా, ఇది వేరే దుకాణమా, ఉమ్. ఇది అంటే పొలిటికల్ ఇటువంటి గేమ్స్ సో చేయొద్దు. ఇట్లా పొలిటికలైజ్ చేసిన తర్వాత విద్యార్థులకు సంబంధించినటువంటి మెయిన్ మోటో ఏదైతే ఉందో అది నీరుగారే ప్రమాదం ఏమైనా ఉందా సార్? ఇప్పుడు వాళ్ళని అడ్రస్ చేయాలండి. వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు చెబుతున్నటువంటి అంశాల్లో నిజంగా చేయాల్సింది అడ్రస్ చేయాల్సింది ఉంటే చర్చలకి పిలిచి ఎందుకు మాట్లాడి డిస్కస్ చేసి డిజాల్వ్ చేయరు? ఉమ్. అంటే ఇది సజీవంగా ఉండాలా రాజకీయ వ్యూహం అల్లది? ఉమ్. ఎంతకాలం సజీవంగా ఉంచుతారు? ఇప్పుడు ఇతను నాయకత్వం ఎంతకాలం ఉంటుందో లేదో తెలియదు, కంటిన్యూ అవుతుందా లేదా తెలియదు, ఇంకా సోషల్ మీడియా ఫాలోవర్స్ పెరుగుతారా లేదో తెలియదు, తర్వాత అణిచివేస్తారా లేదా తెలియదు, అవన్నీ పక్కన పెడదాం. కానీ ఇప్పటి వరకు తీసుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమ నేపథ్యం ఈ సమావేశాలు, ఈ రచ్చ ఒక లెసన్ డిమాండ్ జెన్యూన్ డిమాండ్ కదా. ఒక లెసన్, ఒక పాఠంగా తీసుకోవాలా, సరి చేసుకోవాలా, కరెక్ట్ చేసుకోవాలా, అంతే తప్ప దీన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఇది సమస్య పోయినప్పటికీ అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ రవీంద్రబాబు గారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద కొత్త రవీంద్రబాబు గారు చాలా క్లారిటీగా చెప్పారు. దీని వెనకాల పూర్తి స్థాయిలో ఏం జరుగుతోంది, మరి ఎందుకు పొలిటిసైజ్ చేస్తున్నారు, చర్చలు ఎందుకు జరపట్లేదు, ప్రభుత్వం ఇగ్నోర్ చేస్తే ఖచ్చితంగా ప్రమాదం తప్పదు అని అలార్మింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయని స్పష్టంగా చెప్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒకసారి ఆలోచన చేసి మేల్కోవాల్సినటువంటి సందర్భంగా దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరామెన్ నాయక్తో రాజేష్ ఫర్ సిటిజన్స్ పల్స్.